బ్రహ్మయ్య దిగులు. నందవరం అనే ఊళ్ళో ఉండే బ్రహ్మయ్య చాలా మంచివాడు. ఇరుగు పొరుగులకు సాయపడటంలోనే ఆయనకు ఆనందం ఎక్కువ. ఆ విధంగా ఆయన ఎందరికో సాయపడ్డాడు. కానీ ఆయన వల్ల సాయం పొందిన వాళ్ళు ఆయనతో మంచిగా ఉండటం లేదు. అందువల్ల బ్రహ్మయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. వాణి బ్రహ్మయ్యకు అనుకూలవతి అయిన భార్య. ఆమె భర్త దిగులుగా ఉండటాన్ని భరించలేకపోయేది. ఆమె బ్రహ్మయ్యతో, ఇతరులకు సాయపడటం వల్ల నీకు సంతోషం కంటే దిగులే ఎక్కువగా కలుగుతుంది. ఇంతకంటే నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, ఇతరుల గురించి పట్టించుకోకు అని తరచుగా చెబుతూ ఉండేది. ఇలా విని విని కొన్నాళ్లకు బ్రహ్మయ్య పెళ్ళాం చెప్పినట్టు చేయాలన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు. ఇలాంటి సమయంలో బ్రహ్మయ్య ఎదురింట్లో ఉండే శివయ్య పట్నానికి తరలి వెళ్తూ తన ఇల్లు అమ్మి పెట్టే బాధ్యతను బ్రహ్మయ్యకు అప్పగించాలని అనుకున్నాడు. అయితే బ్రహ్మయ్య, నేనెవరికి సహాయపడినా వాళ్లతో గొడవలొస్తాయి. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్న నీతో అలా జరగటం ఇష్టం లేదు. ఏమీ అనుకోక ఈ పని ఇంకెవరికైనా అప్పజెప్పు అని శివయ్యకు ఖచ్చితంగా చెప్పేశాడు. శివయ్య నవ్వి, సరే, ఇంటికి తాళం పెట్టి వెళతాను. నీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నిన్ను అపార్థం చేసుకోను. ఎవరైనా ఇల్లు కావాలంటూ వస్తే వాళ్లకు పత్రం రాసిచ్చి పట్నం పంపు. బేరసారాలన్నీ నావేలే, కానీ నువ్వు పత్రం రాసిచ్చిన వారికే ఇల్లు అమ్ముతాను అని పట్నం ప్రయాణమయ్యాడు. ఆ తరువాత కొన్నాళ్లకు బ్రహ్మయ్య బావమరిది భీముడు తన మకం పొరుగురి నుంచి ఆ ఊరికి మార్చాలని అనుకున్నాడు. అందువల్ల వాడు శివయ్య ఇల్లు కొనాలని అనుకున్నాడు. కానీ బ్రహ్మయ్య భీముడికి పత్రం రాసివ్వలేదు. తన వాళ్లకు సాయపడితే శివయ్య అపార్థం చేసుకుంటాడని ఆయన భయం. బావా, ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఇది బంగారం లాంటి అవకాశం. మనం ఎదురెదురుగా ఉండొచ్చు. నువ్వు పత్రం రాస్తే ఆ శివయ్య ఎంత అడిగితే అంత ఇచ్చి ఈ ఇల్లు కొంటాను అని భీముడు చెప్పాడు. బ్రహ్మయ్య పత్రం రాసివ్వటానికి ఒప్పుకోక, నువ్వు నా భార్యకు స్వయాన తమ్ముడివి. నాకు 4 కుటుంబాలకు సరిపడే పెద్ద ఇల్లు ఉంది. నిన్ను వేరే ఇంట్లో ఉండనిస్తానా? కావాలంటే మనం కలిసే ఉందాం, సరేనా అని అన్నాడు. బావ మనస్తత్వం తెలిసినా ఇల్లు తనకు దక్కనందుకు ఉక్రోషం వచ్చి భీముడు ఈ ఊరుకు మకం మార్చే ఆలోచన మానుకున్నాడు. ఆ తర్వాత గోపయ్య అనేవాడు బ్రహ్మయ్య వద్దకు వచ్చి, అయ్యా, పేదవాణ్ణి, ఇల్లు కొందామంటే ఒక్కసారి డబ్బు ఇచ్చుకోలేను. నువ్వు పత్రం రాసిచ్చిన వాడికి శివయ్య కాదనకుండా ఇల్లు అమ్ముతాడని తెలిసింది. నువ్వు దయతలిస్తే నా కుటుంబం నీకు రుణపడి ఉంటుంది అని అన్నాడు. మామూలుగా ఎవరైనా డబ్బిచ్చి ఇల్లు కొంటే అది వేరే సంగతి. అలా కాక వాయిదాల పద్ధతి మీద ఇల్లు కొనుక్కునేటందుకు పత్రం రాసిస్తే తను గోపయ్యకు సహాయపడినట్లే అవుతుంది. అందుకని బ్రహ్మయ్య ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ వస్తానని గోపయ్య వెళ్ళిపోయాడు. కొంతసేపటికి గోపయ్య భార్య రుక్మిణి వచ్చి బ్రహ్మయ్య భార్య వాణిని కలుసుకొని, నా భర్త గుండె జబ్బు మనిషి, ఇంటి కోసం బెంగపెట్టుకున్నాడు. సొంత ఇల్లు ఉంటే దిగులు పోయి జబ్బు నయమవుతుందని వైద్యులు చెప్పారు. గుండె జబ్బు మనిషిని, ఏ క్షణంలో ప్రాణం గుట్టుమిట్టాడుతుందోనని భయపడి మమ్మల్ని అద్దె ఇంట్లోంచి పొమ్మని అంటున్నారు. ఇంకెవరూ మాకు ఇల్లు ఇచ్చేటట్లు లేరు. నీ భర్త సహాయపడితే మాకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది. నా భర్త ప్రాణాలు నీ భర్త చేతుల్లో ఉన్నాయి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. ఇది విన్న వాణి జాలిపడి గోపయ్యకు పత్రం రాసివ్వమని భర్తను బలవంత పెట్టింది. బ్రహ్మయ్య గోపయ్యకు పత్రం రాసిచ్చాడు. గోపయ్య పట్నం వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చి బ్రహ్మయ్యతో, నువ్వు మంచివాడివే కానీ నీ స్నేహితుడు డబ్బు మనిషి. ఇల్లు 1000 వరహాలు, 2 వాయిదాల్లో మొత్తం డబ్బు కట్టేయాలట. మనిషి మర్యాద లేకుండా మాట్లాడాడు. అద్దె ఇంట్లో కాకపోతే చెట్టు కిందనైనా చస్తాను కానీ ఈ ఇల్లు మాత్రం కొననని శపథం చేసి వచ్చేశాను అని అన్నాడు. గోపయ్య అసలే గుండె జబ్బు మనిషి, ఏమైపోతాడోనని బ్రహ్మయ్య భయపడి ఆ ఇల్లెంత మంచిదో వాడికి నచ్చజెప్పాలని చూశాడు. నువ్వు వద్దంటే ఇంకా ఎక్కువ డబ్బిచ్చి కొనటానికి నా బావమరిది సిద్ధంగా ఉన్నాడని భయపెట్టాడు. దానితో గోపయ్య మెత్తబడ్డాడు. బ్రహ్మయ్య వాడి పరిస్థితి అంతా తెలియబరుస్తూ శివయ్యకు పత్రం రాసిచ్చాడు. ఆ తరువాత గోపయ్య పట్నం వెళ్ళి వచ్చాడు. ఏమైందో వాడు బ్రహ్మయ్యకు చెప్పలేదు. అలా కొద్ది రోజులు గడిచాక గోపయ్య శివయ్య ఇల్లు కొన్నట్టు ఊళ్ళో చెప్పుకోసాగారు. కొందరు గోపయ్యకు సహాయపడినందుకు బ్రహ్మయ్యను మెచ్చుకున్నారు. ఇలా ఇల్లు కొని ఉంటే గోపయ్య మాట వరసకైనా విషయం తనతో అని ఉంటాడని భావించిన బ్రహ్మయ్య ఉండబట్టలేక ఏదో విధంగా విషయం తెలుసుకోవాలని ఒక రోజున గోపయ్య కుటుంబాన్ని తన ఇంటికి విందు భోజనానికి పిలిచాడు.
వాళ్ళు వచ్చి విందు ఆరగించారే తప్ప ఇంటి గురించి ఒక్క మాట కూడా అనలేదు. అయితే గోపయ్య ఇల్లు కొన్న మాట నిజం. గృహప్రవేశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాడు. బ్రహ్మయ్యలో మళ్ళీ దిగులు ప్రారంభమైంది. అది చూసి వాణి, ఈసారి సాయానికి పురిగొల్పిన తప్పు నాది. అందుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. మనం తెలివి తక్కువ వాళ్ళం. అందువల్లనే మన నుంచి సాయం పొందిన వాళ్ళు మన మనసుల్ని అకారణంగా కష్టపెడుతున్నారు. దానికేం చేయాలో మనకు తెలియదు. ఆ తెలివి నా తమ్ముడికుంది. అవసరానికి మన చుట్టూ తిరిగి అవసరం తీరాక మన ముఖం చూడని ఇలాంటి వాళ్లతో ఎలా వ్యవహరించాలో వాడికి బాగా తెలుసు. వాణ్ణి కొన్నాళ్ల పాటు మన ఇంట్లో ఉండనిద్దాం అని అన్నది. ఇందుకు బ్రహ్మయ్య చిరాగ్గా, వాడిని మనతో ఉండమని ఎప్పుడో చెప్పాను, కానీ వాడే వినలేదు అని అన్నాడు. అలా కాదు, దయా ధర్మ భిక్షంగా మన ఇంట్లో ఉండమంటే వాడెందుకుంటాడు? మన ఇబ్బందులు చెప్పి సాయంగా రమ్మంటే వచ్చి ఉంటాడు అని అన్నది వాణి. బ్రహ్మయ్య సరేనని అన్నాడు. భీముడికి విషయం తెలియగానే వాడు తన మకం బావ ఇంటికి మార్చేశాడు. ఇంటి పెత్తనమంతా తనే తీసుకున్నాడు. ఇంతలో ఒక రోజున గోపయ్య వాళ్ళింటికి వచ్చాడు. భీముడు వాణ్ణి గుమ్మంలో ఆపి విషయం అడిగాడు. రేపే గృహప్రవేశమని బ్రహ్మయ్యను పిలవటానికి వచ్చానని అన్నాడు గోపయ్య. బావకు ఒంట్లో బాగోలేదు, నువ్వు చెప్పింది ఆయనకు చెబుతాన్లే, ఇక వెళ్ళు అని అన్నాడు భీముడు. గోపయ్య వెళ్ళిపోయాడు. మర్నాడు బ్రహ్మయ్య వాళ్ళ ఎదురింట్లో గృహప్రవేశం ఆర్భాటంగా జరిగింది. దానికి ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చారు. బ్రహ్మయ్య ఇంట్లో వాళ్ళెవరూ వెళ్ళలేదు. ఈ సంగతి చాలామంది విడ్డూరంగా చెప్పుకున్నారు. మర్నాడు వీధిలో కనబడితే ఎరిగిన వాడొకడు భీముణ్ణి గృహప్రవేశం గురించి అడిగాడు. ఆ గోపయ్య బావను పిలవలేదు అని అన్నాడు భీముడు. అదే సమయంలో అటుగా వీధిన పోతున్న గోపయ్య అది విని, అబద్ధం, పిలవటానికి మీ ఇంటికొస్తే మీ బావకు ఒంట్లో బాగోలేదని అన్నావు కదా, నేను చెబుతానని నువ్వు వెళ్ళమని అన్నావుగా అని అన్నాడు కోపంగా. ఒంట్లో బాగోలేదంటే వెళ్ళి బావను పలకరించి ఎలా ఉన్నదని అడుగుతావని అనుకున్నాను. అలా చేయకపోవటంతో నువ్వు అంతగా ఆయనకు దగ్గరవాడివి కాదనుకొని గృహప్రవేశం సంగతి ఆయనకు చెప్పలేదు. అయినా బావ ఆరోగ్యం మర్నాటికి బాగుపడలేదు అని అన్నాడు భీముడు. అయితే ఆ విషయం గృహప్రవేశం నాడే నువ్వొచ్చి చెబితే పిలిచినందుకు మర్యాదగా ఉండేది అన్నాడు గోపయ్య నిందను భీముడిపైకి తోస్తూ. భీముడు పెద్దగా నవ్వి, బావకు చెప్పమన్నావు కానీ మాట వరుసకైనా నువ్వు కూడా రమ్మని చెప్పావా? పిలవని చోటుకు నేనెలా వస్తాను అని అన్నాడు. గోపయ్యకు ఏమనాలో తోచక తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాక భీముడు జరిగిందంతా బ్రహ్మయ్యకు చెప్పాడు. బ్రహ్మయ్య కలవరపడి, ఎందుకురా ఉత్తపుణ్యాన వాడి మీద పగ సాధిస్తావు? పాపం చేస్తే వాడే అష్టకష్టాల పాలవుతాడు అంటూ బావమరిదిని మందలించాడు. దీనికి భీముడు, నీకు గోపయ్య మీద పగదేనికి? అసలు నాకు వాడికి ఏమిటి సంబంధం? స్నేహితులకు కష్టాల్లో ఆదుకోవాలి, సుఖాల్లో జతకూడాలి, శత్రువుల్ని దూరంగా ఉంచాలి. గోపయ్య మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. వాడిని గురించి ఆలోచన మనకు ఉండకూడదు. కలుసుకున్నప్పుడు పలకరిస్తాం, సాయం అడిగితే చేతనైంది చేస్తాం. ఆ తర్వాత వాడి గురించి పట్టించుకోకూడదు. అది తెలివైన వాళ్ళు చేసే పని. నేను అదే చేశాను అని అన్నాడు. ఇది వినగానే బ్రహ్మయ్యకు తనలోని లోపం తెలిసి వచ్చింది. సాయం చేసిన వాళ్ళందరినీ తన వాళ్ళనుకుంటూ వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని కోరుకోవటం వల్ల తానెప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాడు. భీముడు చెప్పిన ప్రకారం చేస్తే తనకే దిగులు ఉండదు. ఈ విధంగా బ్రహ్మయ్య దిగులు అనే ఈ కథ సమాప్తమైంది. ఏకసంతాగ్రాహి. సుమారు 1200 సంవత్సరాల కిందట మలయాళ దేశంలో రామానుజం అనే తెలికల కుర్రవాడొకడు ఉండేవాడు. అతడు బాల్యం నుంచి కుశాగ్ర బుద్ధి అని అనిపించుకున్నాడు. కుశాగ్ర బుద్ధి అంటే దర్భకొసకు మల్లె వాడి అయిన బుద్ధి కలవాడు అన్నమాట. కనుకనే అతనికి ఏ పనసైనా శ్లోకమైనా ఒక్కసారి వింటే కంఠస్థమవుతుంది. ఒక్కసారి విని గ్రహించిన వాణ్ణి ఏకసంతాగ్రహి అంటారు. మన రామానుజం ఏకసంతాగ్రహి అనిపించుకున్నాడు. అతనికి మన దేశంలో ఉండే గొప్ప గ్రంథాలలో విషయాలన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మనకు 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఉండే సంగతులన్నీ తెలుసుకోవాలని అనిపించింది రామానుజానికి. కానీ రామానుజానికి ఎవరు వేదాలు చెప్పారు కాదు. ఆ కాలంలో వేదాలు, శాస్త్రాలు ఒక్క బ్రాహ్మణులే నేర్చుకునేవారు. తక్కిన వారికి అవేమిటో తెలుసుకుందామన్నా కానీ వీలుండేది కాదు. రామానుజానికి తెలివి, ఆసక్తి ఉండి కూడా
వెళ్ళి ఏ బ్రాహ్మణుణ్ణి నాకు వేదాలు చెప్పండి అని ధైర్యం చేసి అడగలేకపోయేవాడు. ఎందుచేతనంటే అడిగి లాభం లేదని అతనికి తెలుసు. వీలు లేకపోయినప్పటికీ రామానుజానికి వేదశాస్త్రాలపైన ఆసక్తి మాత్రం ఏమాత్రమూ పోలేదు. బ్రాహ్మణ పండితుడు ఒక ఆయన శిష్యులకు పనసలు చెబుతుంటే వెళ్ళి సమీపంలో ఉండి వినేవాడు. అతడు ఏకసంతాగ్రహి కనుక ఒక్క మాటు వింటే వచ్చేసేది. ఈ విధంగా రామానుజం తను కోరిన పాండిత్యం అవలీలగా సంపాదించాడు. రామానుజం వల్ల గానుగుల నూనె ఆడించి విక్రయించేవాడు. ఒకనాటి ఉదయం అతడు నువ్వు పప్పు కడిగి శుభ్రం చేయటానికని ఏటి దగ్గరకు పోతూ ఉంటే దారిలో బ్రాహ్మణ బాలుడొకడు అరుగుపైన కూర్చుండి ఋగ్వేదంలో ఒక పనస చదువుతున్నాడు. ఆ చదవటంలో వాడు తప్పు చదివాడు. దారిన పోతూ ఉన్న రామానుజం ఉండబట్టలేక ఆ తప్పు దిద్దాడు. ఆ పిల్లవాని తండ్రి విని లోపల నుంచి వచ్చి రామానుజాన్ని చూసి ఆశ్చర్యపోయి, అబ్బి, మా వాడి పనసలో తప్పు పట్టింది నువ్వేనా అని అన్నాడు. రామానుజం తన రహస్యం వెల్లడైనందుకు నాలుక కరుచుకొని, అవును స్వామి అని అన్నాడు. వేదాలు నేర్చే అర్హత లేదే నీకు, ఎవరు చెప్పారు అని అడిగాడు బ్రాహ్మణుడు. నాకు ఎవరూ చెప్పలేదండి, విని నేర్చుకున్నాను అని అన్నాడు వాడు. బ్రాహ్మణుడు నమ్మలేకపోయాడు. ఏది, నువ్వు నేర్చినదేదో చదువు అని అన్నాడు. సర్వం తప్పకుండా ఉచ్చారణ దోషం లేకుండా 4 వేదాలు అమూలాగ్రంగా అప్పజెప్పాడు రామానుజం. అగ్రహారంలో నంబూద్రి బ్రాహ్మణులందరూ చుట్టూ చేరి విని నిర్ఘాంతపోయి శబాష్ అని వానిని మెచ్చుకున్నారు. కాని ఆ మెప్పు క్రమంగా అసూయగా మారింది. అసూయ చెడ్డది, ఎంతటి పాపానికైనా ఒడిగడుతుంది. ఆ గ్రామమందలి పండితులంతా చేరి కుర్రవానిపైన కుట్ర చేశారు. బుద్ధి మందగించే మందొకటి తెచ్చి దాన్ని పాయసంలో కలిపి రామానుజానికి ఇచ్చారు. ఈ భగవత్ప్రసాదం శూద్రులకు ఇవ్వరాదు, కానీ నువ్వు పండితుడు అన్నందున నీకు అభిమానం కొద్దీ నీకు మాత్రమే ఇలా ఇస్తున్నాను, ఎవరితోనూ చెప్పకు అని అన్నాడు. రామానుజం తనకు అదృష్టం కలిగినందుకు పొంగిపోతూ ఆ పాయసాన్ని వెంటనే పుచ్చుకున్నాడు. ఆ గ్రామంలోనే నారాయణ భట్టూద్రి అనే బ్రాహ్మణ విద్యార్థి ఉండేవాడు. అతనికి రామానుజం అంటే చాలా గౌరవం. నారాయణుడు రామానుజంతో నేస్తం కలిపి తరచూ అతని గానుగ వద్దకు వెళ్ళేవాడు. ప్రసాదం అనుకొని విషం తిన్న రామానుజం వద్దకు నారాయణుడు మరునాటి ఉదయమే వెళ్ళి పలకరించాడు. ఎంత ప్రయత్నించినా రామానుజానికి నోట మాట రాలేదు. పైగా వెర్రిచూపు చూడటం ప్రారంభించాడు. రామానుజానికి బ్రాహ్మణుల వల్ల ఏదో అపచారం జరిగిందని తెలిసి నారాయణుడు వెంటనే ఒక వైద్యుణ్ణి వెంట పెట్టుకొని చక్కా వచ్చాడు. వైద్యుడు ఆ విషానికి విరుగుడైన మందును వెన్నెలో కలిపి రామానుజం చేత తినిపించాడు. కట్టుపడిన నోరు, మందగించిన బుద్ధి క్రమంగా బాగుపడి కొంతకాలమయ్యేసరికి పనసలు, శ్లోకాలు ఒక్కొక్కటి జ్ఞాపకానికి వచ్చాయి రామానుజానికి. ఇప్పుడు భట్టూద్రికి రామానుజానికి స్నేహం ఇంకా ఎక్కువైంది. నారాయణుడు కూడా పండితుడు, కవిను. కానీ రామానుజనమంతా గొప్ప పండితుడు కాదు. అయితే రామానుజం సహాయం వల్ల అతడు ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకొని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఆ కాలంలో పండితులు గూఢంగా మాట్లాడేవారు. బాగా ఆలోచిస్తే కాని మాటకి అర్థమేమిటో బోధపడేది కాదు. ఒకనాడు నారాయణుడు రామానుజాన్ని, నీ గానుగలో తయారయ్యే నూనె శ్రేష్టమైనదేనా అని అడిగాడు. రామానుజం నవ్వుతో, నా వద్ద గల తైలం 10 పప్పుల సారం, ఇంతకన్నా శ్రేష్టమైన నూనె ఇంకెక్కడా నీకు లభించదు అని అన్నాడు. నారాయణునకు రామానుజుని భావమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. తుదకతడు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని తలుచుకొని నిద్రపోయాడు. అతనికి కలలో విష్ణువు కనిపించగా అతడు భగవంతుణ్ణి, రామానుజం చెప్పిన ఆ 10 పప్పులు ఏమిటి దేవా అని అడిగాడు. అందుకు విష్ణువు, రామానుజుని వద్ద 4 వేదాలు 6 శాస్త్రాలు ఉన్నాయి. ఇవే ఆ 10 పప్పులును. వీటి సారమైన జ్ఞానమే అతని వద్ద ప్రజలకు లభించగల నూనె. ఆ తైలాన్ని త్వరగా తయారు చేసి ప్రజలకు అందివ్వమని అని అర్థం అని చెప్పేసి అంతర్ధానమయ్యాడు. మెలకువ రావటంతోనే నారాయణుడు లేచి వెళ్ళి రామానుజాన్ని లేపి కల వచ్చిన సంగతి చెప్పాడు. రామానుజం పొంగిపోయి నారాయణుణ్ణి కౌగిలించుకొని, నీ మూలాన్నే నా జన్మ తరించింది. భగవంతుని ఆజ్ఞానుసారం వేదశాస్త్ర సారాన్ని ప్రజలకు అందజేస్తాను అని అన్నాడు. వేదశాస్త్ర సారం అంటే పురాణాలన్న మాట. ఆ పురాణాలను వేదవ్యాసుడనే మహర్షి సంస్కృతంలో రాశాడు. కానీ అవి సంస్కృతం పండితులకే కాని
జనసామాన్యానికి తెలియవు. అందుచేత రామానుజం భారత భాగవత రామాయణాలను అందరికీ అర్థమయ్యేటట్లుగా మలయాళ భాషలో రచించాడు. ఈ రచన జరుగుతూ ఉండగా నారాయణ భట్టుద్రి మంచం పట్టాడు. రామానుజం అతనిని చూడటానికి వెళ్ళి, ఏమి వైద్యం చేయిస్తున్నావు అని అడిగాడు. అన్ని వైద్యాలు అయ్యాయి, దీనివల్ల గుణం కనబడటం లేదు అని అన్నాడు నారాయణ. అట్లయితే చేపతో వైద్యం ప్రారంభించు అని చెప్పి చక్కాపోయాడు రామానుజం. నారాయణునకు రామానుజుని మాట విన్నప్పుడు చాలా కోపం వచ్చింది. నన్ను చేపలు తినవలసిందని సలహా ఇస్తున్నాడే వీడు అని అనుకున్నాడు. ఆ కోపం మూలాన నారాయణ భట్టుద్రి చూడటానికి తరచూ వచ్చి వెడుతూ ఉన్న రామానుజనంతో ఇదివరకు మళ్ళీ మనసిచ్చి మాట్లాడటం మానేశాడు. రామానుజం ఇది గ్రహించి, తమ్ముడు, నేనేమైనా నీకు కష్టం కలిగించే మాట అన్నానా? దాచక చెప్పు అని బ్రతిమాలాడు. నారాయణుడు ఉండబట్టలేక చేపవైద్యం మాట చెప్పాడు. రామానుజం కడుపు చక్కలేటట్టుగా నవ్వి, తమ్ముడు, ఇదా నీ కోప కారణం? చేపతో వైద్యం ప్రారంభించు అంటే చేపలను తినమని కాదు, మనుషులు చేసే వైద్యాలేవి నీ రోగాన్ని కుదర్చలేకపోయాయని గ్రహించినప్పుడు ఇంక నీకు తగిన వైద్యం దేవుణ్ణి ప్రార్థించటమే అని తోచింది నాకు. భగవంతుడు ఎత్తిన 10 అవతారాలలో మొదటిదైన మత్స్యావతారంతో ప్రారంభించి 10 అవతారాలను స్తోత్రం చెయ్యమని సలహా ఇచ్చాను, అంతే అని అన్నాడు. నారాయణుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి నాడే రామానుజుని సలహా ప్రకారం దశావతార స్తోత్రాన్ని సంస్కృత శ్లోకాలుగా రచించటం ప్రారంభించాడు. అదే నేటికి మలయాళ దేశంలో నారాయణీయమనే పేరుతో పఠించబడుతోంది. రామానుజులు మలయాళంలో రచించిన పురాణ గ్రంథాలు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఆ దేశంలో చాలామంది పిల్లల అక్షరాభ్యాసం నాడు రామానుజనం పుట్టిన గ్రామం నుంచి ఇసుక పట్టుకుపోయి దాని మీద ఓనమాలు రాయిస్తారట. ఈ విధంగా ఏకసంతాగ్రహి అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదాస్తు దేవతలు. గోపవరం అనే గ్రామంలో నరసింహం అనే చిన్న రైతు ఉండేవాడు. ఆయన భార్య పేరు భానుమతి. నరసింహం నోరెత్తితే తిట్లు వచ్చేవి. పెళ్ళైన కొత్తలో భానుమతి భర్త తిట్లకు బెదిరిపోయి జ్వరం కూడా తెచ్చుకుంది. 1 ఏడాది గడిచాక ఆమె భర్తను అంతగా తిట్టవద్దని బతిమలాడింది. నరసింహం కల్లెర్ర చేసి, నీ నోరు పాడా, మళ్ళీ మరోసారి ఇలా అడిగావో ఒళ్ళు హోనం చేసేస్తా అని అన్నాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో నరసింహం ఘనతను ఊరంతా కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. 1 సంవత్సరం నవరాత్రి ఉత్సవాలలో ఊరి మధ్య గల దుర్గగుడి ముందు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. ఆ రాత్రి భోజనం వేళప్పుడు నరసింహం భార్యతో, ఒసే జిడ్డు ముఖం, త్వరగా వడ్డిస్తే వెళ్ళి కథా కాలక్షేపం చేసి వస్తా అని అన్నాడు. భానుమతి గబగబా భర్తకు వడ్డించింది. నరసింహం భోజనం చేసి ముందు గదిలో ఉన్న మంచం మీద కూర్చొని, త్వరగా తెములు, అవతల కథ మొదలవుతుంది, బద్దక పీనుగా అంటూ కేక పెట్టాడు. భానుమతి త్వరగా అన్నం తిని వంటిల్లు సర్దుకోసాగింది. దుర్గగుడి దగ్గర జనం చేసే కోలాహలం ఆగిపోయి హరిదాసు గారి కంచుకంఠం వినిపించసాగింది. నోరు ఉన్నది కమ్మగా తినటానికి, తీయగా మాట్లాడటానికి, అంతేకాని కఠోరంగా తిట్టుకోవడానికి కాదు. తిట్టే ముందు మంచి చెడు చూసుకోవాలి. తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్ళు తదాస్తు అంటే మనం తిట్టిన తిట్టు నిజంగా జరిగిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మంచే మాట్లాడాలి అని చెప్తూ ఉన్నాడు. నరసింహానికి హరిదాసు మాటలు వినిపించాయి. అతడు మంచం దిగి మంచం మీద నుంచి లేచి, ఇంకా వంటగదిలోనే అఘోరిస్తున్నావా మొద్దు అంటూ భార్యను కసిరాడు. ఇదిగో ముఖం కడుక్కొని వచ్చేస్తాను అంటూ భానుమతి బావి దగ్గర నుంచి జవాబిచ్చింది. నీ మొహం మండ, ఎప్పుడు ఆలస్యమే అన్నాడు నరసింహం. ఆ మరుక్షణం పెరట్లో నుంచి గొల్లుమంటూ శోకాలు ప్రారంభించింది భానుమతి. మొఖం మండిపోతుంది బాబోయ్, భరించరాని మంటలు, దేవుడోయ్ అంటూ ఆమె ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ కేకలు పెట్టసాగింది. భానుమతి ముఖం మంట ఎంతసేపటికి తగ్గకపోయేసరికి నరసింహం ఆమెను వెంట పెట్టుకొని దగ్గరలో ఉన్న వైద్యుడింటికి వెళ్ళాడు. ఆయన భోజనం చేస్తున్నారు, ఇప్పుడే వస్తారు, కూర్చోండి అన్నది వైద్యుడి భార్య. భార్యాభర్తలిద్దరూ అరుగు మీద కూర్చున్నారు. భానుమతి ముఖం మంట భరించలేకపోతుంది. 10-15 నిమిషాలు గడిచినా వైద్యుడు బయటికి రాలేదు.
ఇది చూసి నరసింహం మండిపడుతూ భార్యతో, వీడు వైద్యుడా బకాసురుడా, ఎంతసేపు తింటాడు, త్వరగా బయటికి వచ్చి కూలబడడం అని అన్నాడు. ఆ మరుక్షణం వైద్యుడు గబగబా బయటికి వచ్చి అరుగు పక్కన కూలబడిపోయి మూలగసాగాడు. వైద్యుడి భార్య శోకాలు ఆరంభించింది. నరసింహం భార్యను తీసుకొని మరొక వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. ఆ వైద్యుడు భానుమతి ముఖంలోకి చూసి నరసింహంతో, ఒక 25 రూపాయలివ్వు అని అన్నాడు. నరసింహం తెల్లబోయి, ముందు రోగిని పరీక్షించండి అని అన్నాడు. వైద్యుడు మౌనంగా అక్కడ గోడకు వేలాడుతున్న ఒక చెక్కబల్లకేసి వేలు చూపి అవతల ఏదో ముఖ్యమైన పని ఉన్న వాడిలాగా తిన్నగా ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఆ చెక్కబల్ల మీద ఇలా రాసి ఉంది: రోగిని చూస్తే 25 రూపాయలు, పరీక్ష చేస్తే 50, చికిత్సకు 100. నరసింహం జేబులోంచి 25 రూపాయలు బయటికి తీస్తూ, వీడి అమ్మ కడుపు కాల, వైద్యాన్ని వ్యాపారం చేశాడు అంటూ కోపంతో పళ్ళు కొరుక్కున్నాడు. అంతలో వైద్యుడు వచ్చి 25 రూపాయలు తీసుకొని భానుమతిని పరీక్షించబోగా లోపలి నుంచి ఆయన తల్లి, ఒరే బాబు త్వరగా రా, నా కడుపు పెనంలాగా కాలిపోతుంది అంటూ కేక పెట్టింది. ఆ కేక వింటూనే వైద్యుడు లోపలికి పరిగెత్తాడు. నరసింహం ఒక పావుగంట చూసి భార్యతో, వీడు వైద్యుడో వ్యాపారిడో తెలియట్లేదు, మరొక చోటికి వెళ్దాం పద అంటూ జేబులో మిగిలిన 40 రూపాయలను బయటికి తీసి చూసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. నరసింహానికి అతడి స్నేహితుడు శేషాచలం ఎదురుపడ్డాడు. వైద్యానికి మరికొంత డబ్బు అవసరం అవుతుందేమో అని అనుకొని నరసింహం స్నేహితుణ్ణి ఆపి, నీ దగ్గర ఏమైనా డబ్బుంటే ఇవ్వు, తెల్లవారగానే తెచ్చిస్తాను అని అన్నాడు. శేషాచలం బాధపడుతున్నవాడిలాగా ముఖం పెట్టి, చాలా అవసరమై అడుగుతుంటావు కానీ సమయానికి నా దగ్గర దమ్మిడి లేదు అని ముందుకు సాగాడు. డబ్బు ఉండి మనకు లేదని అంటున్నాడు, దొంగ వెధవ అన్నాడు నరసింహం భార్యతో. ఆ మరుక్షణం శేషాచలం వెనుదిరిగి వచ్చి నరసింహం మెడ పట్టుకొని, నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేయి, అలా చేయకపోయావో నీ ప్రాణానికే ముప్పు అని అన్నాడు గట్టిగా పళ్ళు కొరుకుతూ. నరసింహం వణిగిపోతూ తన దగ్గర ఉన్న డబ్బును శేషాచలానికి ఇచ్చి వెళ్ళాడు. భానుమతి ఇదేమీ పట్టించుకోకుండా, నా ముఖం మండిపోతుంది బాబో అంటూ అరవసాగింది. ఆఖరికి బాగా విసిగిపోయి ఉన్న నరసింహం భార్య భుజం గట్టిగా పట్టుకొని, మరొక దిక్కుమాలిన వైద్యుడు ఎవడైనా దొరుకుతాడేమో అని నిన్ను తీసుకుపోతున్నాను, ఊరికి అరవకే రాక్షసి అని అన్నాడు. ఆ వెంటనే భానుమతి రాక్షసిగా మారిపోయింది. నరసింహం కెవ్వుమంటూ అరిచి పరిగెత్తసాగాడు. రాక్షసి రూపంలో ఉన్న భానుమతి అతడి వెంటపడి తరమసాగింది. ఈ విధంగా వాళ్ళు ఊరు దాటి ఒక మామిడి తోటలోంచి పరిగెత్తుకుంటూ ఉండగా నరసింహం వెనుదిరిగి చూశాడు. అతడికి భార్య కనిపించలేదు. 2 దేవతలు అతడికేసి వస్తూ కనిపించారు. నరసింహం భయాశ్చర్యాలతో, ఎవరు మీరు అని అడిగాడు. మేము తదాస్తు దేవతలం అన్నారు వాళ్ళు. ఇంతవరకు తాను తిట్టిన తిట్లన్నీ ఒక్కటీ తప్పకుండా నిజం కావటానికి కారణమేమిటో నరసింహానికి ఇప్పటికీ అర్థమైంది. అతడు దూరంగా తనకేసి పరిగెత్తుకుంటూ వస్తున్న రాక్షసిని వాళ్లకు చూపుతూ, నా తప్పులను క్షమించండి, ఇక నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టడం మానుకుంటాను, నా మీద దయచూపి నా భార్యకు ఆ రాక్షసి రూపం నుంచి విముక్తి కలిగించండి అంటూ తదాస్తు దేవతల కాళ్ల మీద పడ్డాడు. తదాస్తు, నీ భార్యకు రాక్షసి రూపం నుంచి విముక్తే కాదు, ఈ క్షణం నుంచి రాక్షసుడు లాంటి భర్త నుంచి ఆమెకు కూడా విముక్తి కలిగింది. ఉత్తపుణ్యానికి తిట్టే వాళ్ళుంటే ఎదుటి వాళ్లకు భయం ఉండవచ్చు కానీ గౌరవం, ప్రేమ లాంటివి ఉండవు, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ తదాస్తు దేవతలు మాయమైపోయారు. రాక్షసి రూపం పోయిన భానుమతి భర్త దగ్గరకు వచ్చి, మీరెందుకలా దిక్కులు చూస్తూ వణికిపోతున్నారు? మనం ఊరు విడిచి ఇంత దూరంలో ఉన్న మామిడి చెట్టులోకి ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చాం అని అడిగింది ఆశ్చర్యపోతూ. అదంతా తర్వాత చెబుతాలే, ముందు ఇంటికి పోదాం పద అంటూ నరసింహం బయలుదేరాడు. తను అడిగిన దానికి నోరు ముయ్యవే దరిద్రపు గొట్టుదానా అని భర్త తిట్టనందుకు మురిసిపోతూ భానుమతి భర్త వెంట నడిచింది. ఈ విధంగా తదాస్తు దేవతలు అన్న ఈ కథ సమాప్తమైంది. చెడ్డవాకిలి మంచివాకిలి. ఒక గ్రామంలో సంగయ్య, శరభయ్య అని 2 యువకులు ఉండేవారు. వారు చిన్నతనం నుంచి కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటూ వచ్చారు. కొంతకాలం గడిచాక శరభయ్య ఆ గ్రామం విడిచి తన పొట్ట పోసుకునేటందుకు గాను దూరదేశం వెళ్ళాడు. సంగయ్య మటుకు తనకున్న పొలాలను చక్కగా పండించుకొని డబ్బు సంపాదించాడు. గొడ్డు గోద అభివృద్ధి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మంచి లోగిలి కూడా కట్టుకున్నాడు. అతని పని బాగుంది. గ్రామం విడిచి వెళ్ళిన 7 ఏళ్లకు శరభయ్య ఏదో పని మీద ఆ ప్రాంతాలకు వచ్చి చిన్ననాటి స్నేహితుడైన సంగయ్యను చూసి పలకరించి,
క్షేమ సమాచారాలు తెలుసుకుపోదామని వచ్చాడు. పూర్వం చిన్న ఇల్లున్న చోట ఇప్పుడు పెద్ద పెంకుటిల్లుంది. దానికెదురుగా ఉండిన చింత చెట్టు చాలా పెద్దదైంది. దాని కింద ఒక రాతి అరుగు కూడా వేశారు. పర్వాలేదు, సంగయ్య బాగుపడ్డాడు అని అనుకుంటూ శరభయ్య ఇల్లును సమీపిస్తూ ఉండగా వసారాలో నుంచి ఒక కుక్క భౌభౌమని పెద్దగా అరుస్తూ శరభయ్య కేసి రాసాగింది. కుక్క అరుపు విని సంగయ్య భార్య తలుపు తెరుచుకొని బయటికి వచ్చి కుక్కను అవతలికి పంపేసి శరభయ్య కేసి చురచురా చూసింది. సంగయ్య ఇల్లు ఇదేనా అమ్మా అని శరభయ్య అడిగాడు. ఆమె అవునన్నట్టుగా తల ఊపింది. ఇంట్లో ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడా అని అన్నాడు శరభయ్య. ఏమో, నాకు చెప్పి వెళ్ళలేదు అన్నది సంగయ్య భార్య. నేను సంగయ్య ఒకప్పుడు విడవని స్నేహితులం. 7 ఏళ్ల కిందట ఈ గ్రామం విడిచి వెళ్ళాను. నా చిన్ననాటి స్నేహితుణ్ణి చూసిపోదామని వచ్చాను. సమయానికి అతను ఇంట్లో లేడే అని అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య ఇందుకేమీ అనలేదు. శరభయ్యను లోపలికి రమ్మని ఆహ్వానించనూ లేదు. ఎండ మండిపోతుంది. శరభయ్య చింత చెట్టు కింద అరుగు మీద చతికిలబడి పైబట్ట చెంగుతో చెమట తుడుచుకుంటూ, తెలియక అడుగుతున్నాను, సంగయ్యకు నువ్వేమవుతావమ్మా, భార్యవేనా అని అన్నాడు. ఆమె అవునన్నట్టుగా తలాడించింది. బాగుంది, కొత్తగానే పెళ్ళైనట్టుంది. ఇంకా పిల్లాజల్లా లేరనుకుంటాను. అబ్బా, ఎండ ఎంత తీవ్రంగా ఉంది, తాగటానికి కాస్త మంచినీళ్ళైనా ఇస్తావా అమ్మా అని అన్నాడు శరభయ్య. ఆమె లోపలికి వెళ్ళి లోటాలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్ల బిందెలోంచి నీళ్లు తీసుకురావటం వల్ల చల్లగా లేవు. నోట్లో పోసుకుంటే కొద్దిగా వాసన వేసింది. శరభయ్య ఆ నీటిని అవతల పారబోసి లోటా ఆమెకిచ్చేసి, ఇక నేను బయలుదేరాలి. సంగయ్యను కలుసుకోలేకపోయాను. అతను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నా పేరు శరభయ్య. సంగయ్య పైకి వచ్చినందుకు చాలా సంతోషించానని చెప్పు. ఈ ఇల్లు కూడా చాలా చక్కగా కట్టాడు. కానీ నాకు ఈ వాకిలి ఒకటే నచ్చలేదని చెప్పు. ఉన్నమాట దాచకుండా చెప్పేస్తున్నందుకు ఏమీ అనుకోకు. ఈ వాకిలి కొంచెం కూడా బాగాలేదు. నేను వడ్రంగిని. నాకు వాకిళ్ల సంగతి బాగా తెలుసు. ఈ వాకిలి సంగతి సంగయ్య గమనించాడో లేదో, అది బాగాలేదని నేనన్నట్టుగా అతనితో చెప్పు అంటూ శరభయ్య లేచి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చీకటి పడినాక సంగయ్య ఇంటికి రాలేదు. తాను లేని సమయంలో శరభయ్య వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడని తెలియగానే అతను చాలా నొచ్చుకుంటూ, అతన్ని ఉంచలేకపోయావా, ఎందుకు వెళ్ళిపోనిచ్చావు అని అతను వచ్చి ఏమన్నాడు అని భార్యను అడిగాడు. మనం పైకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఇల్లు కూడా చాలా బాగుందన్నాడు. కానీ మన బయటి వాకిలి ఏమీ బాగోలేదని అన్నాడు. ఆయన వడ్రంగి అట. వాకిలి కొంచెం కూడా బాగోలేదని మీతో చెప్పమన్నాడు అని అన్నది భార్య. సంగయ్య ఆశ్చర్యపడిపోతూ తన ఇంటి ముఖద్వారాన్ని చాలాసేపు జాగ్రత్తగా పరీక్షించాడు. కానీ అందులో అతనికి లోపమేమీ కనిపించలేదు. 1 ఏడాది తిరిగి మళ్ళీ వేసవి వచ్చింది. శరభయ్య ఇంకొకసారి ఆ ప్రాంతాలకు రావటం జరిగింది. ఈసారైనా సంగయ్యను చూసిపోదామనే ఉద్దేశంతో అతను వారింటికి వెళ్ళి బయటనుంచి సంగయ్య అని పిలిచాడు. సంగయ్య భార్య తలుపు తెరుచుకొని పంచలోకి వచ్చి శరభయ్యను చూసి, రండి రండి, లోపలికి రండి అని అన్నది. సంగయ్య ఉన్నాడా అమ్మా, అతడిని చూద్దామని వచ్చాను అని శరభయ్య వాకిలి ముందే నిల్చొని అడిగాడు. లేదు, బయటికి వెళ్ళారు, త్వరగానే వస్తారు, మీరు లోపలికి రండి అన్నదామె ఆప్యాయంగా. ఎండ మండిపోతుంది. అయినా శరభయ్య తల అడ్డంగా ఊపి, ఎందుకులే, ఈ చెట్టు కింద బాగానే ఉంది అంటూ అరుగుకేసి వెళ్ళసాగాడు. మాకు ఇల్లు వాకిలి లేనట్టు మీరు చెట్టు కింద కూర్చోవటమేమిటి, లోపలికి రండి అని అన్నదామె. సరే, మీ ఇష్టం అంటూ శరభయ్య ఆమె వెంట లోపలికి వెళ్ళాడు. ఇంట్లోపల చల్లగా సుఖంగా ఉంది. సంగయ్య భార్య అతడికి మంచం వాల్చింది. ఈసారైన సంగయ్య తప్పగా కనిపిస్తాడని అనుకున్నాడు. కానీ అతన్ని చూసే గీత ఉన్నట్టుగా కనపడలేదు అని అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య అవతలికి వెళ్ళి కొంచెం సేపట్లో ఒక పళ్ళెంలో 3 లోటాలు పెట్టి తెచ్చి అతని ముందు పెట్టింది. వాటిలో చిక్కని మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చల్లని కుండనీరు ఉన్నాయి. ఇవి తీసుకోండి, భోజనం వేళకు ఆయన వస్తారు. ఇంతదాకా విశ్రాంతి తీసుకోండి, ఎండలో పడి వచ్చారు అని అన్నది సంగయ్య భార్య. సంగయ్య భార్య ఎంతగా మారిపోయింది అని అనుకున్నాడు శరభయ్య. కొంతసేపటికి ఆమె వంటింట్లోంచి తిరిగి వచ్చి, వేళ దాటిపోతుంది, మీరు భోజనానికి లేవండి అని అన్నది.
అప్పుడే ఏం తొందరమ్మా, సంగయ్యను కూడా రాని అని అన్నాడు శరభయ్య. ఆయన ఆకలి ఆయనకే తెలియదు. ఆయన ఏ వేళకు వస్తారో. ఆయన కోసం మీరు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండటం దేనికి? భోజనానికి లేవండి, వంటకాలు వేడిగా ఉండగానే తిందురుగాని అని అన్నది సంగయ్య భార్య. శరభయ్య నిజంగా చాలా ఆకలి మీద ఉన్నాడు. భోజనం చాలా బాగుంది. భోజనం అయ్యాక శరభయ్య పడుకొని సూర్యాస్తమయమయ్యే వేళకు లేచాడు. అప్పటికి సంగయ్య ఇల్లు చేరనే లేదు. ఇక నేను వెళ్ళాలి, సంగయ్యను చూడటం పడలేదు అని అన్నాడు శరభయ్య. వెళ్ళిపోకండి, ఈసారి కూడా మీరు కనబడకుండా వెళ్ళిపోతే ఆయన చాలా నొచ్చుకుంటారు. ఈ పూటకు ఉండండి, రేపు వెళ్ళొచ్చు అని అన్నది సంగయ్య భార్య. లేదమ్మా, వెళ్ళాలి. నాతో ప్రయాణం చేస్తున్న వారు ఇంకా ఉన్నారు. వారు కనిపెట్టుకుని ఉంటారు. నాకు ఉందామనే ఉంది, కానీ అది సాధ్యం కాదు. నేను సంగయ్యను మరీ అడిగానని చెప్పి మీ ఇల్లు తోట చూసినాక నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పు. ముఖ్యంగా మీ వాకిలి చూసి ఎంతో ముచ్చటపడ్డానని చెప్పు. నాకు వాకిళ్ళ సంగతి బాగా తెలుసు. నేను వడ్రంగిని. ఇది చాలా మంచి వాకిలి, బేషైన వాకిలి అంటూ శరభయ్య సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సంగయ్య బాగా పొద్దుపోయి ఇంటికి వచ్చాడు. అతని భార్య శరభయ్య వచ్చి వెళ్ళిన సంగతి చెప్పి అతను అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని సంగయ్య, శరభయ్య చాలా యోగ్యుడు, మంచి స్నేహితుడు, చాలా తెలివైనవాడు కూడా అని అన్నాడు. ఆయన కిందెప్పుడు వచ్చినప్పుడు మన తలవాకిలి ఎంతమాత్రమూ బాగోలేదని అన్నాడు. ఈ ఏడు దాన్నే చాలా బాగుందని మెచ్చుకున్నాడు అని అన్నది భార్య. కిందటేడు అతను మన వాకిలి బాగాలేదన్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు. కానీ ఈ ఏడు వాకిలిని మెచ్చుకునేసరికి నాకంతా అర్థమైంది. అతనలా ఎందుకన్నాడో తెలిసిందా? కిందటేడు అతను వచ్చినప్పుడు నువ్వు అతనికి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చి ఉండవు. అందుచేతనే మన ఇంటి ముఖద్వారం అతనికి ఏమాత్రమూ నచ్చలేదు. ఈసారి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చావు కాబోలు. అందువల్లనే అతనికి వాకిలి ఎంతో నచ్చింది అని అన్నాడు సంగయ్య. ఈ విధంగా చెడ్డవాకిలి, మంచి వాకిలి అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఆర్ సరోజిని. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.